ప్రతిఘటన సినిమాలో అనుకుంటా డైలాగు ఉంటుంది పరుచూరి బ్రదర్స్కి సంబంధించి, రాక్షసత్వంతో జనానికి కీడు చేసే యంత్రాంగమే రాజకీయం అని. రాక్షసత్వంతో జనానికి కీడు చేసే యంత్రాంగం. మనం 10th క్లాస్లో అప్పుడు 6th క్లాస్లో అప్పుడు విన్న డైలాగ్ ఇప్పటికది మైండ్లో ఉండిపోయింది. రాజకీయం అంటే రాక్షసత్వంతో జనానికి కీడు చేసే యంత్రాంగం అని చెప్పేసి. అది ఎన్ని సంవత్సరాలైనా ఓపెన్గా ఉంది, ఇప్పుడు ఇంకా మరింత ఓపెన్ అయింది. అప్పుడు ఇంకా రాజకీయంలో కాస్తానని నడుస్తుంది. అంటే వీళ్ళనే కాదు, అసలు గత 10-15 ఏళ్ల నుంచి దేశ పరిస్థితి ఏంటంటే రాజకీయం అంటే స్వార్థం, అసలు జవాబుదారీతనం లేకపోవడం, అవగాహన రాహిత్యం కాదు, అహంకారపూరితం అనే రూట్లోకి వచ్చేసాం. నైతికత చచ్చిపోయింది, అనైతికతను నైతికతగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. రౌడీజాన్ని గొప్పగా చెప్తున్నారు, ఫ్యాక్షనిజాన్ని గౌరవంగా చెప్తున్నారు, అవినీతి అనేటటువంటి తప్పదు అని మనల్ని కన్విన్స్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు పాపం పోలీసు ఏం చేస్తాడు? ఇవాళ రోజున పోలీసు అదేదో 4వ సింహం 6వ సింహం అని చెప్తే ఎవడన్నా అసలు ఇవాళ అది ఉందా? ఇదివరకు ఓ సురేంద్ర బాబు, ఒక డిటి నాయక్, ఒక సుదీప్ లట్టకి, ఒక కేఎస్ఎన్ మూర్తి, గబ్బర్ సింగ్, ఇట్లాగా ఒక ఆంజనేయులు గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఇవాళ రోజున అదే మనుషుల్ని తీసుకొచ్చి దొంగలు చేశారు కదండి వీళ్ళు, ఐఏఎస్లు ఐపీఎస్ని. ఇంకెక్కడ సచ్చింది అసలు? ప్రస్తుతం నడుస్తున్నదంతా కూడా రాజకీయ పాలన కాబట్టి ఎవ్వరూ ఏం చేయలేరు. అంతే, అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి హైకోర్టు కూడా ఆక్షేపించిన పరిస్థితి తురక కిషోర్ లాంటి అరెస్ట్ చూసి. ఇప్పుడు 3 ఏళ్ల క్రితం అందిన ఫిర్యాదుకి ఇప్పుడు అరెస్టులు ఏంటో అనేది. ఓకే.